హలో ఆల్, వెల్కమ్ టు సినీ లవర్. ఖాళీగా ఉన్నా అని ఒక మూవీ చూసా అమెజాన్ ప్రైమ్లో. మూవీ చాలా బాగుంది భయ్య. ఎంతలా ఆ మూవీ మనకు రిలేట్ అవుద్ది అంటే దీనికి రీజన్ కూడా చెప్తా. ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి. ఎస్, ఇది లాక్డౌన్లో కరోనా టైంలో జరిగిన ఒక రియల్ స్టోరీ. మూవీ నేమ్ ఏంటో తెలుసా? లాక్డౌన్. ఈ మూవీకి ఫీమేల్ లీడ్ అనుపమ పరమేశ్వరన్ గారు. మూవీ ప్లాట్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో ఒక అమ్మాయి తనకు తెలియకుండా తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను ఇప్పుడు తన ఇంట్లో ఆ విషయం చెప్పుకోలేదు. సో తను ఇంట్లో తెలియకుండా అబార్షన్ చేయించుకుందామని అనుకుంటది. అండ్ అప్పుడే ఎగ్జాక్ట్గా లాక్డౌన్ పడుద్ది. మొత్తానికి తను బయటకు రాకుండా లాక్ అయిపోద్ది. సో తన ఇంట్లో తెలియకుండా అబార్షన్ చేయించుకుందా లేదా అనేది స్టోరీ. ఆ స్ట్రగుల్స్ ని చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆల్సో ఎమోషనల్ పరంగా ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుద్ది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ లో అసలు మనుషులు ఇంత దారుణంగా కూడా ఉంటారా అన్నట్టు అనిపించింది నాకు క్లైమాక్స్ లో చూసాక. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్, ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆఫ్ అనుపమ. రిమైనింగ్ యాక్టర్స్ కూడా బాగానే చేశారు. సో ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ మీరు మూవీ చూడకపోతే చూసేయండి. వీడియోని చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సినీ లవర్.